మనం పంచ కృష్ణారణ్య క్షేత్రాలలో తిరుక్కణ్ణం గుడి అనేది ఇంకొక క్షేత్రం. ఈ క్షేత్రం ఎక్కడ ఉంది అంటే తంజావూరు డిస్ట్రిక్ట్ లో నాగపట్నానికి 10 మైళ్ళ దూరంలో ఉంది తిరుక్కణ్ణం గుడి అనే క్షేత్రం. ఆర్యూరు గ్రామం లోపల ఉండదు. ఇక్కడ మూలమూర్తి పేరు వచ్చి శ్యామల మేని పెరుమాళ్, ఉత్సవమూర్తి వచ్చి దామోదర నారాయణన్. అదే మరి తాయార్ మూలవర్లు వచ్చి లోకనాయకి నాచ్యార్, ఉత్సవమూర్తి అరవిందవల్లి తాయార్లు. ఇద్దరు ఒకే మరి ఉంటారంట. తాయార్లలో మూలవర్లు ఉత్సవమూర్తి ఇద్దరిని చూస్తే ఒకే మాదిరి ఉంటుందంట. ఇక్కడ కోలం వచ్చి నిండ్ర కోలం. శ్యామలమేని పెరుమాళ్ వచ్చి నిల్చుకొని మనకు సేవ చేస్తా ఉండరు, సేవ సాధిస్తా ఉండరు. ఇక్కడ పుష్కరిణి పేరు రావణ పుష్కరిణి అనేసి అంటారు. సాధారణంగా పుష్కరిణి చూస్తే పుణ్యం, ఆ నీళ్ళని తలపైకి చల్లుకుంటే పుణ్యం అనేసి చెప్తారు. కానీ ఈ పుష్కరిణిని మాత్రం అనుకుంటేనే, వింటేనే శ్రవణ పుష్కరిణి అంటారు. వింటేనే మనకు పుణ్యం అనేసి ఈ పుష్కరిణి గురించి చెప్తారు. ఇక్కడ ప్రత్యక్షం ఎవరికి ప్రత్యక్షమైనారు? కృష్ణ పరమాత్మ వశిష్ఠుడికి ప్రత్యక్షమైనారు. దానికి ఒక కథ ఉంది. శ్రీరాములు వారికి వశిష్ఠుడు గురువుగా ఉంటాడు. ఆయన ఎన్నో అవతారాలని చూసి ఉండారు, అనుభవించి ఉండారు, అవతారాల విషయాన్నంతా అనుభవించి ఉండారు. ఆయన ఈ తిరుక్కణ్ణం గుడి క్షేత్రంలో వెన్నతో కృష్ణుడి యొక్క విగ్రహం చేసి పూజలు చేస్తా ఉన్నారు. ఒకరోజు ధ్యానంలో ఉండి కన్నులు మూసుకొని ధ్యానం చేస్తా ఉండేటప్పుడు కృష్ణుడు కృష్ణుడిని తీసుకొని పరిగెత్తుకొని పోడుస్తాడు. పరిగెత్తుకొని పోతే అక్కడ ఉండే జనాలంతా ఆ కృష్ణుడి వెనకల పరిగెత్తిపోయి ఒక చిన్న బాలకుడు అనుకుంటారు, ఒక పిల్లకాయ పరిగెత్తిపోతా ఉన్నాడు అనేసి అనుకుంటారు. ఆయన వెనకల పరిగెత్తిపోయి పట్టుకొని చెట్టుకు కట్టేస్తారు. ఇది మరి కృష్ణుడిని కట్టిన వాళ్ళు ఎవరు? దీనికి ముందు మనకు తెలుసును, యశోద రోలుకు వేసి కట్టేస్తుంటుంది ఆయన్ని. అది మేర వశిష్ఠుడికి యశోదకుదా కట్టుబడినాడు. ఎందుకు కృష్ణుడు కట్టుబడినాడు అంటే ఆయన ప్రేమకు మాత్రంగా కట్టుబడతాడు. వీళ్ళిద్దరూ ఆయన్ని చాలా ప్రేమించి ఉండేదాని వల్ల అక్కడ ఉండే జనాలు కూడా ఆ కృష్ణుడి యొక్క మహిమల్ని అనుభవించి ఉండారు కాబట్టి వాళ్ళు కడితే కూడా ఆయన కట్టుబడిపోయినారు. అప్పుడు ఆయన కృష్ణుడు వచ్చి ఆ చిన్న పిల్లకాయ రూపం నుంచి కృష్ణుడుగా వాళ్ళకందరికీ దర్శనమిస్తాడు. అట్లా దర్శనమిచ్చే కాటికి అక్కడ జనాలు, వశిష్ఠులు అందరూ వచ్చి నువ్వు ఇక్కడనే ఉండిపో, దామోదర నారాయణ పెరుమాళ్ళుగా నీకు ఇక్కడ ఆరాధనలు జరుగుతుంది అనేసి వాళ్ళు కోరితే తిరుక్కణ్ణం గుడిలో నిజంగా వచ్చిన కృష్ణుడు అట్లే శిలగా అయిపోయి ఉంటారు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆయన శిలగా నిలిచిన తరువాత ప్రాకారాలు అంటారు కదా, మదిల్ అనేసి అంటారు తమిళ్లో. ఆ ప్రాకారాలు అదిగానే లేసుకుండిందంట, గుడి గోపురాలు అదిగానే ఫామ్ అయిపోయిందంట. అట్లా చాలా విచిత్రమైన, అంటే వింటే కూడా మనకు ఆహా అనే మాదిరి ఒక క్షేత్రం ఇది. అక్కడ గోపురాలు ప్రాకారాలు తానంతట తనే వచ్చిన తర్వాత దేవతలు అక్కడ కుంభాభిషేకం చేసినారు. కాబట్టి ఈ గుడికి మనం కూడా పోవల్లా అని సంకల్పం తీసుకుంటాం. ఇక్కడ ఈ ఈ గుడి యొక్క విశేషం ఏమి అంటే సంతానం లేని వాళ్ళు ఇక్కడ పాయసం నైవేద్యం పెట్టి పూజలు చేస్తే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేసి చెప్తారు. ఇది కాకుండా ఇక్కడ ఒక 4 విశేషాలు ఉంది. ఏమి అంటే ఇక్కడ ఉండే చింత చెట్టు ఆకులు ముడుచుకోవు, అందువల్ల దానికి ఉరంగా పులి అనేసి అంటారు. ఎందుకు ఇది ముడుచుకోదు అంటే తిరుమంగయ్య ఆళ్వార్లు శ్రీరంగంలో ప్రాకారాలు కట్టల్లా అనేసి నాగపట్నం నుంచి ఒక బంగారు విగ్రహాన్ని ఎత్తుకొని వస్తా ఉండి ఈ ఊర్లో చింత చెట్టు కింద దాచిపెట్టి చెట్టుతో చెప్పాడంట, నువ్వు నిద్రపోకూడదు, ఈ యొక్క విగ్రహాన్ని కాపాడే బాధ్యత నీదిదా అనేసి చింత చెట్టుకు చెప్పిన దాని వల్ల అది నిద్రపోకుండా ఆకులు ముడుచుకోకుండా ఉండిపోతుంది. అప్పుడు ఆయన మంగళాశాసనం చేశారు, నువ్వు ఎప్పుడే నీ ఆకులు ముడుచుకోవద్దు అనేసి
ఆయన చెట్టుకు దీవెన ఇచ్చేస్తారు. అందువల్ల ఈ చెట్టు పేరు గురంగా పులి అనేసి అంటారు. ఇదే కాకుండా ఇక్కడ వచ్చి తీరా వழக்கு తిరుకన్నం గుడి అనే పేరు కూడా ఇక్కడ ఉంది. ఎందుకు అంటే తిరుమంగయ్య ఆళ్వారు దాచిపెట్టిన విగ్రహం ఆయన తీసుకోకపోతే ఆ పాతి పెట్టిన విగ్రహాన్ని ఆయన మళ్ళీ తీసుకుంటాము అనుకునేటప్పుడు ఆ నేల యొక్క యజమాని వచ్చి ఇది నా యొక్క నేల కాబట్టి ఈ విగ్రహం నాది అనేసి అంటారు. అట్లంతా లేదు, నేను దీన్ని దాచిపెట్టినాను, నేను నాగపట్నం నుంచి తెస్తిని శ్రీరంగానికి తీసుకొని పోతా ఉండాను అనేసి చెప్తాడు. అయితే పట్టా తేయత అనేసి అడుగుతారు. పట్టా శ్రీరంగంలో ఉంది అనేసి ఆళ్వారు చెప్తారంట. ఇట్లా వాళ్ళ వాదనలు ఆర్గ్యుమెంట్స్ పోతానే ఉంటుంది. ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్స్ జరిగిన దాని వల్ల ఈ స్థలానికి తీరా వழக்கு తిరుకన్నం గుడి అనే పేరు కూడా వచ్చింది. అదే కాకుండా ఊరా కడర్ అనేసి కూడా ఈ క్షేత్రానికి ఒక పేరు ఉంది. ఏమి అంటే తిరుమంగయ్య వరకు చాలా దాహం వేసేస్తుంది. అప్పుడు ఒక స్త్రీ అప్పకపోతా ఉంటే నాకు నీళ్ళు తల్లి అనేసి అడిగితే ఆమె అనుకుంటుందంట ఇదేమి ఇయ్యంది కాని విగ్రహాన్ని ఇయ్యంది అనేసి వాదించినాడు. ఇప్పుడు మనం నీళ్ళు ఇస్తామంటే ఆ బావి కూడా నాది అనేసి వాదించపోతాడు, అందువల్ల ఈ కుడుదు అనేసి ఆమె ఇయ్యలేదంట. అప్పుడు ఆయన కోపం వచ్చేసి ఇక్కడ ఏ బావిలోనూ నీళ్లు ఊరదు అనేసి శపించేస్తారు. అంటే శపించినాడు అనే దానికన్నా ఆయన శాపం ఇస్తే అక్కడ జరుగుతుంది కదా, అదిదా మనం ఇక్కడ గమనించాలి. అంత సిద్ధులు కలిగిన వాడు తిరుమంగయ్య ఆళ్వార్ అనేసి. కాళా మగిళ్ అనేసి అంటే పొగడ చెట్టు దగ్గర ఆకలి తీర్చుకోవాలా అని అనుకుంటా ఉండేటప్పుడు పరమాత్మ తానే వచ్చి ఆయన ఆకలిని తీర్చినాడు, పొగడ చెట్టు దగ్గర తీర్చినాడు. అందువల్ల ఆ పొగడ చెట్టుకు ఆయన నీకు వయస్సే పెరగదు, నువ్వు ఎప్పుడు పచ్చని ఆకులతో పూలతో ఇట్లే ఉండల్లా అనేసి వరం ఇచ్చేస్తాడు తిరుమంగయ్య ఆళ్వార్. అట్లా ఆళ్వార్ల వల్ల ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రాన్ని భక్తులు మొక్కులు తీర్చే అంజలి ముద్రతో గరుత్మంతుడు ఉంటాడు. అంజలి ముద్రతో గరుత్మంతుడు కూడా అక్కడ ఉంటారు. ఇక్కడ తిరుమంగయ్య ఆళ్వారు 10 పాసురాలతో మంగళాశాసనం చేసినారు. అది ప్రబంధం బుక్ లో చూసినారంటే 1748 టు 1757 శ్లోకాల్లో ఆయన అక్కడ మంగళాశాసనం చేసినారు. కాబట్టి ఈ తిరుక్కన్నం గుడికి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అందరము సేవించాలని ప్రార్థిస్తా ఉండను. ఇక్కడ దామోదర నారాయణుని అరవింద నాయకుని సేవించి తరిద్దాం, వీరిని దర్శించే భాగ్యం మనకు కలగాలని ప్రార్థిస్తాం. ఇప్పుడు మనం గుణత్రయ విభాగ యోగం చతుర్దశోధ్యాయంలో 9వ శ్లోకాన్ని ఈరోజు చూడబోతాం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఈ శ్లోకంలో పరమాత్మ మనకు 3 గుణాల గురించి, త్రిగుణాల గురించి వర్ణిస్తా ఉండారు. ఇంకా పైపైకి వర్ణిస్తా ఉండారు. ఈ శ్లోకంలో సత్వగుణం సుఖం దగ్గరికి, రజోగుణం పనులు చేసేదానికి, తమో గుణం నిద్ర ప్రమాదాల దగ్గరికి చేరుస్తుంది. పొరపాటు పనులు చేసే విషయాలలో తమో గుణం చేరుస్తుంది అనేసి ఈ శ్లోకానికి అర్థం. సత్వం సుఖే సంజయతి. ఫస్ట్ లైన్ లో సత్వం అంటే సత్వగుణం, సుఖే సుఖమునందు, సంజయతి చేర్చుచున్నది లేకపోతే బంధించుచున్నది అనేసి చెప్పుకోవచ్చు. రజ కర్మణి భారత, ఓ అర్జున. రజ భారత అంటే అర్జున, రజ అంటే రజోగుణము, కర్మములందు కర్మములందు చేరుస్తా ఉంది. తమో గుణం ఏం చేస్తా ఉంది? తమో గుణం జ్ఞానమావృత్యతు, జ్ఞానాన్ని కప్పివేసేసి, ప్రమాదే సంజయుచ్యుత, ప్రమాదం అంటే పొరపాటు పనులు చేసే దాంట్లో చేరుస్తా ఉంది అనేసి ఈ శ్లోకానికి మొత్తానికి అర్థం. రామకృష్ణ పరమహంస ఒక సందర్భంలో చెప్పినారంట, 3 గుణాలు ఏదో ఒక విధంగా కప్పబడి ఉంటుంది, దానిని దాటి జీవుడు ఆత్మను చేరుకోవలసి ఉంది.
ఈ త్రిగుణాలన్నీ మానవుడికి తెలుస్తుంది. ఈ సుఖం వచ్చి, సత్వం వచ్చి సుఖం దగ్గర, రజోగుణం వచ్చి కర్మల దగ్గర, తమో గుణం వచ్చి ఆ జ్ఞానాన్ని కప్పివేసేసి పొరపాటు పనులు, అవివేకం, అజ్ఞానానికి దారి తీస్తుంది అని తెలిసి కూడా వీడేమవుతాడు? జీవుడు నిత్య నిర్మలుడుగా ఉండేవాడు కూడా ఆ యొక్క గుణాలలో చిక్కుకుంటాడు అనేది భగవంతుడికే ఆశ్చర్యంగా ఉందంట. ఉత అనే పదం చెప్పి భగవంతుడికే ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది అనేసి చెప్తాను. ఈ మూడు గుణాలు ఎట్లా బంధిస్తా ఉంది శరీరాన్ని అంటే, ఏనుగులు కూడా పట్టి లాగి ఆ గుణాల దగ్గర నుంచి జీవుని లాగితే కూడా రానంత గట్టిగా బంధించేస్తుందంట. ఇట్లా మూడు గుణాలు ఒక్కొక్క విషయం దగ్గర మనల్ని జీవుని చేరుస్తూ ఉంటుంది. సత్వగుణం కలిగిన వాడు ఎట్లా ఉంటాడు? ఆ ఫలితాలు ఏమి? సత్వగుణం కలిగిన వాడికి ఫలితాలు ఏమి అనేసి మనం ఆలోచిస్తే, ఈ గుణం కలిగిన వాడు సాత్వికుడుగా ఉంటాడు, జ్ఞానవంతుడుగా ఉంటాడు, శాస్త్రజ్ఞుడుగా, గురువుగా, ఆత్మచింతనల గురించి ఆలోచించి సుఖంగా ఉండి ఆ ఆ యొక్క సత్వగుణంలో బంధింపబడతాడు. ఇది ఎట్లా ఉంది సత్వగుణం అంటే, ఒక తెల్లటి దీపం పైకి ఒక తెల్లటి చిమ్నీని బోడిస్తే, చిమ్నీ అంటే గ్లాస్, ఆ గ్లాసుని బోడిస్తే కొంచెం మొత్తం ప్రకాశం రాదు కదా, అది బోడించకటి కొంచెం దానికి ఒక అడ్డు ఉంటుంది. అట్లా ఉంటుందంట సత్వగుణ లక్షణం. రజోగుణం ఏమి అంటే కోరికల్ని ఎక్కువ చేసి రగిలించి ఆ క్రియల ద్వారా ఆ కోరికల్ని తీర్చుకునేటట్లు చేస్తుంది. ఎంత వీలైతే అంత సంపాదించాలా అనే కోరికను పెంచుతుంది. చేసిన పనుల వల్ల కలిగే ఫలితాల వల్ల జీవుడు శరీరంతో పని వేసుకొని పోతాడు. కోరికలు పెరిగి 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 జీవుడు ఆ విషయాల్లోనే నిమగ్నమైపోతాడు. తమో గుణం. తమో గుణం ఏం చేస్తుంది? అవివేకాన్ని, అజ్ఞానాన్ని, సోమరితనం, నిద్రను కలిగిస్తుంది. ఏది చెయ్యాలా, ఏది చేయకూడదు అనే జ్ఞానం లేకుండా అనవసరమైన పనులు చేయించి ప్రమాదంలోకి తోసేస్తుంది. ఇది మనం తమిళ్లో చెప్తాం కదా, ఇడం పొరుల్ ఏవల్ అనేసి. ఎక్కడుండాము, ఏం మాట్లాడుతా ఉండము, ఏం చెయ్యాలా అనే యొక్క సరి అయిన జ్ఞానం లేకుండా చేసేవాడు ఈ తమో గుణంలో ఉండేవాడు అనేసి. ఏ రకంగా చూస్తే ఈ మూడు గుణాలు మానవుని పైకి తీసుకొని పోదు, బంధించేసే దాని వల్ల పైకి తీసుకొని పోవద్దు, పరమాత్మని చేర్చేదానికి ఇది. ఈ గుణాలు ఉండేంత వరకు జీవుడు పరమాత్మ దగ్గరికి చేరలేడు. కాబట్టి ఈ పరమాత్మ చెప్పే విషయాలంతా అర్థం చేసుకొని ఈ అనవసరమైన నిద్రని, సోమరితనాన్ని తొక్కేసి మనం తమో గుణాన్ని సత్వగుణంతో ఎట్లా గెలవల్లా అనే ఆలోచనని క్రమక్రమంగా ఆలోచిస్తూ మనము ఈ తమో గుణాన్ని, రజోగుణాన్ని అణిచి సత్వగుణానికి చేరేదానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి అండగా నిలవాలని ప్రార్థిస్తున్నాను. 14th chapter 10th శ్లోకం. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఈ శ్లోకంలో ఈ మూడు గుణాల గురించి మనకు వివరిస్తా ఉండే పరమాత్మ చెప్తారు. ఈ మూడు గుణాలు ఒకటినొకటి తక్కివేయాలా అనేసి చూస్తా ఉంటుంది. రజస్సుని, తమో గుణాన్ని అణిచివేసి సత్వం పైకి రావాలని చూస్తుంది. అదే మరి తమో గుణం వచ్చి రజస్సుని, సత్వగుణాన్ని తొక్కేసి తమో గుణం పైకి రావాలని చూస్తుంది. అట్లే రజోగుణం వచ్చి తమో గుణాన్ని, సత్వగుణాన్ని తొక్కివేసి పైకి రావాలని చూస్తుంది అనేసి ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తా ఉంటారు. రజస్ తమశ్చాభిభూయ, ఫస్ట్ లైన్. రజోగుణం, తమశ్చ అంటే తమో గుణం, అభిభూయ అణిచివేసి కింద తొక్కేసి, సత్వగుణం భవతి కలుగుచున్నది. ఏం చేస్తుంది? రజస్సుని, తమస్సుని
అణిచివేసి సత్వగుణం పైకి వస్తా ఉంది భారత అర్జున అనేసి చెప్తా ఉండరు. ఫస్ట్ లైన్ కర్తం రజసత్వం తమశ్చైవ అంటే తమో గుణముని రజస్సు సత్వగుణం రెండు చేరి అణిచివేస్తా ఉంది. అట్లే రజోగుణం వచ్చి తమో గుణాన్ని సత్వగుణాన్ని అణిచివేస్తా ఉంది అనేసి తమసత్వం రజస్తద తద అంటే అలాగే అట్లనే మూడు గుణాలు ఒకటినొకటిని తొక్కేయాలని చూస్తా ఉంది అనేసి పరమాత్మ చెప్తా ఉండదు. అయితే మనం సత్వగుణం అంటే ఏమేమి తెలుసుకుంటానే ఉండము, అయినా రకరకాలుగా చెప్తా ఉంటారు పరమాత్మ. ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉంటారు, సత్వగుణం అంటే ఏ రకమైన ఆసక్తి లేదా నేను కర్తను ఆ ఫలితం నాకు రావాలా అని అనుకోకుండా క్రియలు చేస్తాడు, అది నా కర్తవ్యం అనేసి చేస్తాడు కాబట్టి అతడికి సుఖం కూడా కలుగుతుంది. అదే రజోగుణం ఉండేవాడు రాజస క్రియలు చేస్తాడు, నేందా కర్త నేందా చేస్తుంది అనేసి చెప్పుకుంటా ఉండేవాడు రజోగుణస్థుడు. తమో గుణం వాడు ఏది నిజం ఏది అబద్ధం అనేదే తెలియదు వాడికి, ఏదో ఒకటి చేసేది, ఏదో ఒక భ్రమతో పనులు చేసి పొరపాటు పనులే చేస్తాడు. ఈ గుణాలన్నీ ఎట్లా ఉంటుంది అంటే అన్ని ఒకటికొకటి కలుసుకుని ఉండే మాదిరిயே ఉంటుంది. అయితే ఏం చేస్తుంది, ఒకటికొకటి పోటీ పడి ఆ తొక్కల్లాందా చూస్తుంది, మరో గుణాన్ని తొక్కల్లా అని చూస్తుంది. ఒకప్పుడు రజస్సుని తమస్సు అనిచి సత్యం భవతి భారత అనేసి అంటారు. అది మీద ఒకటొకటిని తొక్కల్లానే చూస్తూ ఉంటుంది. ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే ఒక ఆఫీస్ లో ఒక టీం ఉంటుంది, అందరూ ఒకే విషయానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి కావాల్సింది ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలా అనేది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఒకరికొకరు పోటీ పడి నేను ముందుకు రావాలా, నేందా పైకి రావాలా, నేందా అన్ని చేస్తుంది చెప్పుకోవాలా అనే మరి వాళ్ళు సుపీరియారిటీ కోసంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లా అన్ని గుణాలని తొక్కుతా ఉంటారు అనేసి. సత్వం యొక్క క్రియలు ఎట్లా ఉంటుంది అంటే జ్ఞానం, సుఖం, స్నేహం, క్షమ అట్లా సత్వగుణ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు రజో తమో గుణాన్ని తొక్కి అణిచివేస్తుంది. ఎప్పుడు జ్ఞానము, సుఖము, స్నేహము అన్ని జీవుడికి కలిగినప్పుడు రజోగుణము తమో గుణము కిందికి పోగొస్తుంది. అదే మరి రజోగుణం వచ్చి సత్వంని తమస్సుని అణిచివేస్తుంది అంటే ఎప్పుడు అంటే జీవుడికి కోరికలు రగిలినప్పుడు ఎక్కువైనప్పుడు రజోగుణ ప్రభావం ఎక్కువైపోతుంది, అతడికి సత్వగుణం ఉండదు. ఆ రజోగుణం వల్ల కర్మలు చేసుకుంటూ కోరికలు నిరంతరం ఏదో ఒక కోరిక వెనుకల ఒక కోరిక ఉంటుంది. తమో గుణం సత్వ రజోగుణాన్ని అణిచేసి అవివేకమైన పనులు, నిద్ర, సోమరితనం అది మరి కలిగి కలిగి ఉంటారు. ఇట్లా ఒకరినొకరు తొక్కుకుంటా ఉంటారు. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది. ఏమి అంటే కంసుడు జరాసంధుడు. కంసుడు వచ్చి జరాసంధుడి కూతుర్లైన ఆప్తి ప్రాప్తిని కంసుడికిచ్చి వివాహం చేస్తాడు. సొంత అల్లుడుగా ఉంటే కూడా, కంసుడు సొంత అల్లుడైనా కూడా జరాసంధుడికి కంసుడికి పోటీ ఉంటుంది. దేంట్లో చక్రవర్తి కావాలా అనేసి పోటీ ఉంటుంది. ఈ వీళ్ళిద్దరూ చక్రవర్తి కావాలా అనేసి ఒకరినొకరు ఓడించుకోవాలని చూసుకుంటా ఉంటారు. అంటే ముసుగులో గుద్దులాట మరి వాళ్ళు ఉంటా ఉన్నారు. ఎట్లయినా కంసుడిని ఓడించాలా అని జరాసంధుడిని ఓడించాలా అని కంసుడు. అయితే ఈ మధ్యలో ఏమవుతుంది, కృష్ణుడు 12 ఏళ్ల వయసు కృష్ణుడు వచ్చి వాళ్ళ అమ్మా నాయన్ని జైల్లో చెరసాల్లో బంధించి వేసిన దానివల్ల కంసుడిని ఎట్లయినా హతమార్చాలని ఆయన ఎన్నో చెడ్డ పనులు చేస్తా ఉన్న దానివల్ల ఒకే నిమిషంగా కంసుణ్ణి 1000 ఏనుగుల బలం ఉండే కంసుణ్ణి ఈజీగా సంహరించేస్తాడు. జరాసంధుడికి వచ్చి అల్లుడు చనిపోయినాడు సంతోషంగా ఉంది ఒక పక్క, ఇంకొక పక్క నేందా చంపి తిని అని అపకీర్తి నాకు రాకుండా కృష్ణుడు చంపేసినాడు అనేసి సంతోషంగా ఉంటే కూడా కృష్ణుడు నాకు శత్రువు అనేసి ప్రకటించి కృష్ణుని ఎట్లయినా ఓడించల్లా అనేసి ప్రయత్నం చేస్తా ఉంటాడు. అయితే ఆయనకు ఆ కృష్ణుడిని ఓడించే శక్తి లేదు, అంత సైనిక బలం కూడా లేదు. అయితే కూడా ఆయన కృష్ణుడిని తరుముతా ఉంటాడు, ఎన్నో యుద్ధాలు చేస్తా ఉంటాడు, కృష్ణుడు పరిగెత్తిపోతా ఉంటాడు. ఇట్లా కృష్ణుడు ఎందుకు పరిగెత్తిపోతా ఉంటాడు కూడా తెలియదు. అయితే ఏదో ఒక హింస చేస్తా ఉంటాడు.
అయితే ఈయన పరాక్రమం చూపించేదానికి శక్తి లేని దానివల్ల ఏం చేస్తాడు, తమో గుణం కలిగి లోపల చెడ్డ పనులు చేస్తా, నరబలులు చేస్తా, మరలా దండిగా రాజకుమారుల్ని జైల్లో చెరసాల్లో బంధించి వాళ్ళని కష్టపెడతా, అది మరి తమో గుణ క్రియలు చేస్తా ఉంటాడు. సరే ఇంత లోపల కౌరవులు చక్రవర్తులు కదా, వాళ్ళని ఎట్లయినా మనం ఓడించాలా అనేసి జరాసంధుడికి ఉంటుంది. ఈ కౌరవుల్లో ధృతరాష్ట్రుడు తమ్ముడు పాండురాజు రాజు. అయితే ఆ పాండురాజుకు పాండు రోగం అనేసి వచ్చిన దాని వల్ల ధృతరాష్ట్రుడుగా రాజు అవుతాడు. అయితే ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఇది మరి ఏదైనా ఒక శరీరంలో లోపం ఉంటే వాళ్ళు రాజులు అయ్యేదానికి వీల్లేదు. అందువల్లగా పాండురాజు రాజు అయి ఉంటాడు. పాండురాజుకు రోగం వచ్చిన వల్ల ధృతరాష్ట్రుడు రాజు అయిపోతాడు. అయితే ఆయనకు కళ్ళు లేని దాని వల్ల ఆయన దయకు ఆయనకు ఇంకా కష్టం కదా ఉంటుంది. అయితేను ఆయనకు అధికారం గట్టిగా ఉంటుంది. మంత్రులంతా గట్టి వాళ్ళు. లాభం సంపాదించాల, లాభాలను పొందాలా అని కోరుకునే కనికుడు శకుని అది మాదిరి వాళ్ళు ఆయన చుట్టూ ఉండిన దాని వల్ల లాభాలను ఎక్కువ తెచ్చిపెట్టి రాజ్యం శ్రీ సంపదలతో బలంగా ఉంటుంది. వాళ్ళకు వచ్చి ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలనే కోరిక కూడా ఉండేదాని వల్ల ధృతరాష్ట్రుడి యొక్క రాజ్యం బాగా ఉంటుంది. దుర్యోధనుడు వాడు రాజే కాదు, అయితే చక్రవర్తి కావాలనే కోరిక ఆయనకుంది. అయితే చక్రవర్తి అయిన వాళ్లకు చిన్న రాజులు సామంతులు కప్పం చెల్లిస్తారు కదా, అది అంతా వీడే కలెక్ట్ చేయాలా అని దొంగదారుల్లో కలెక్ట్ చేయాలా అని అనుకుంటాడు. ఏమైనా తప్పు జరిగిందంటే నాయనపైకి వేసేస్తాము అనేసి ఆ దుర్యోధనుడు అట్లా ఉంటాడు. ఇంతలో ధృతరాష్ట్రుడు వచ్చి పాండవులకు ఎందుకు పనికిరాని బీడి భూమిని ఇచ్చేసి మీరు రాజ్యం ఏదండి అనేసి చెప్పేస్తారు. అయితే వాళ్ళు 50 సంవత్సరాల కాలంతో దైవ మానవ సహాయాలతో ఆ యొక్క బీడు భూమిని వాళ్ళ హస్తినాపురానికి సమానమైన భవనాలతో ఇంద్రప్రస్థంగా మార్చేస్తున్నారు. మంచి సస్యశ్యామలంగా బాగా డబ్బుతో తులతూగుతూ ఉన్నారు వాళ్ళు. ఈ జరాసంధుడికి చక్రవర్తి కావాలా అనే కోరిక ఉండాలి తెలుసుకున్న కౌరవులు ఏం చేస్తారు, కర్ణుడిని స్నేహపూర్వకంగా యుద్ధం చేయమని పంపిస్తారు. కర్ణుడు అక్కడపై జరాసంధుడిని ఓడించేస్తాడు. సో అక్కడ ఆయన స్టాప్ అయిపోతాడు, ఇంకా కౌరవుల జోలికి పోను వీలు కాదు అనేసి ఆయన అక్కడ స్టాప్ అయిపోతాడు. ఇట్లా ఉండేటప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడు, ధర్మరాజుకు కృష్ణుడు వచ్చి నువ్వు రాజసూయ యాగం చెయ్యి అనేసి అంటాడు. సరే అనేసి రాజసూయ యాగం ప్రకటిస్తాడు. దైవ యోగంతో తమ్ముళ్ళ సహాయంతో అందరు రాజుని జయించి కప్పాలు తెచ్చుకుంటాడు. అతడు చక్రవర్తి అయిపోతాడు. అయితే పెద్దనాయన ధృతరాష్ట్రుడు ఉండేటప్పుడు మనం చక్రవర్తి అని ప్రకటించుకోకూడదని ఆయన గమ్మనున్నాడు. అయితే ఆయన చక్రవర్తి. సరే ఇట్లా ఉండేటప్పుడు ఈ జరాసంధుడిని ఎట్లయినా సంహరించల్లా, ఏం చేసేది అనుకుంటే బలరాముడు వచ్చి నేనుపై సంహరిస్తాను అంటాడు. అయితే వీళ్ళకు ఒక విషయం ఉంది, జరాసంధుడు, భీముడు, కీచకుడు, దుర్యోధనుడు, బకాసురుడు అనే 5 మంది ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. కాబట్టి వీళ్ళల్లో ఎవరిని ఫస్ట్ చంపుతారో వాళ్ళుగా మిగతా 5 మందిని చంపగలుగుతారు అనే ఒక శాపం వాళ్ళకు ఉంది. దీంట్లో భీముడు వచ్చి మొదట్లో బకాసురుడిని చంపేస్తాడు. అందువల్ల విరాట రాజుల్లో అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు కీచకుణ్ణి భీముడు చంపినప్పుడు ఈ దుర్యోధనుడు వాళ్ళు తెలుసుకొనేస్తారు, ఇది భీముడి పని కాదా, వేరే ఎవరు కీచకుణ్ణి చంపేదానికి లేదు అనేసి. అందువల్ల భీముడి ద్వారా జరాసంధుడికి మరణం అనేసి కృష్ణుడికి బాగా తెలుసు కాబట్టి బలరాముడు నేను అతన్ని సంహరించేదానికి వస్తానంటే కూడా వద్దు అని చెప్పి భీముడిని తీసుకొని పోయి జరాసంధుడిని సంహరించేస్తాడు. అట్లా సాత్వికమైన మార్గంలో ధర్మరాజు వచ్చి రారాజు అయినాడు. తామసంలో జరాసంధుడు ఏమీ అవలేకపోయినాడు. ఆశంగా ఎక్కువగా ఉండింది. అయితే అతడు చేసిన పనులంతా తామస క్రియలు కాబట్టి ఆయన అవలేదు.
స్నేహ యుద్ధాలు చేస్తున్నాడు. దుర్యోధనుడు ఏమీ అవ్వలేకపోయినాడు. ధర్మరాజుగా అందరినీ తొక్కేసి రాజైనాడు. సత్వగుణం పెరిగినప్పుడు ఎట్లా రజో తమస్సులు అంచిపోతుంది అనే దానికి ఈ కథను మనం ఉదాహరణంగా తీసుకోవచ్చు. ఎప్పుడు గుణాల స్వభావం నేను ఎక్కువ అంటూ నిరంతరము పుట్టుకొని ఒక్కొక్క గుణం యొక్క విషయాల్ని 11వ శ్లోకంలో నుంచి 3 శ్లోకాల్లో పరమాత్మ చెప్పనుండారు. మనం అవన్నీ తెలుసుకుంటాం. 14th chapter 11th slokam. सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्त्वमित्युत. సర్వద్వారాలలో జ్ఞానం ఎక్కువైనప్పుడు, ప్రకాశవంతమైనప్పుడు, సర్వద్వారాలు ప్రకాశవంతమైనప్పుడు సత్వగుణం జీవుడు పెంచుకున్నాడని ఈ శ్లోకానికి అర్థం. సర్వద్వారేషు దేహేస్మిన్, ఈ శరీరమునందు, దేహేస్మిన్ అంటే శరీరమునందు, సర్వద్వారేషు అంటే నవద్వారాలు, ప్రకాశం ఉపజాయతే, ప్రకాశం అనేది ఎప్పుడు వృద్ధి చెందుతుందో, జ్ఞానం యథా తదా విద్యాత్ వివృద్ధం సత్యమిత్యుత, ఎప్పుడైతే ఈ జ్ఞానం కలుగుతుందో సత్యమిత్యుత, సత్వగుణం వృద్ధి చెందింది, వివృద్ధం వృద్ధి చెందింది, ఇత్యుత చెప్పబడినది అని తెలుసుకోవాలి. విద్యాత్ అంటే తెలుసుకోవాలి. సర్వద్వారాలు ప్రకాశవంతమైనప్పుడు జ్ఞానం కలిగి మనిషి సత్వగుణాన్ని బాగా పెంచుకున్నాడు అనేది మొత్తానికి మనకు మీనింగ్. ఈ సత్వగుణం పెంచుకునేటప్పుడు జీవుడు ఎట్లా ఉంటాడు అంటే, జీవుడు వచ్చి అన్ని విషయాలు ఏ విషయం విన్నా సరిగ్గా వింటుడు. ఇప్పుడు కొందరు వచ్చి అవునా అట్లా చెప్తే నాకు అది అట్లా అర్థం కాలేదు అనేసి వేరే మారి అర్థం చేసుకుంటాడు. అట్లా లేకుండా వినినది సరిగ్గా అర్థం చేసుకుంటాడు. ఒక విద్య గాని, ఒకరితో మాట్లాడిన సంభాషణ గాని ప్రతి ఒక్కటి సరిగ్గా అర్థం చేసుకుంటాడు. అంతఃబాహ్యాలలో శుద్ధి కలిగి ఉంటాడు. మనశుద్ధి ఉంటుంది, బాహ్య శుద్ధి, దేహ శుద్ధి అన్నీ ఉంటుంది అతనికి. ఒక్కొక్క ద్వారంలో సుఖం కనబడుతుంది. ఇది సత్వగుణ స్థితి. ఈ స్థితిని నిలబెట్టుకోవాలి, ఈ సత్వగుణాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలా? జీవుడు భజనలు, సత్సంగములు, మంచి గ్రంథాలు చదువల్ల, సత్కార్యములు చేసేదాంట్లో ఎప్పుడు కాలాన్ని గడపల్లా. ఈ ప్రకాశము, జ్ఞానము, సత్యముని పాటించి విచక్షణ శక్తి కలిగినప్పుడు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అంటే విచక్షణ శక్తి కలిగినప్పుడు మాత్రమే ఒక జీవుడికి ప్రకాశము కలుగుతుంది. ఆ తర్వాత వైరాగ్యం, ఉపరతి కలిగి సుఖ సంతోషాలు కలిగి ఉంటాడు వాడు. రాగద్వేషాలు ఉండదు, చింత, భయం, చాంచల్యం, నిద్ర లేకుండా ఉండేది, పొరపాటు పనులు చేసేది, అది ఎంత ఈ సత్వగుణస్థుడికి ఉండదు. ఈ దేహంలో ఉండే జ్ఞానేంద్రియాల్లో ప్రకాశం ఉపజాయతే, ప్రకాశం వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే వెలుగు పుట్టి పెరుగుతుందో యథా తదా సత్వం బాగా పెరిగింది అనేసి అర్థం. ఈ సత్వం బాగా పెరిగిందని నువ్వు తెలుసుకోవాలి. ప్రకాశం సర్వద్వారాలలో కలిగినప్పుడు సత్వం ఆ జీవుడిలో బాగా పెరిగింది అనేసి తెలుసుకోవాలి. ఈ సద్గుణాలు కలిగిన వాడు ఎట్లా ఉంటాడు? ఓర్పు, దయ, స్నేహం కలిగి ఉంటాడు. దేహేస్మిన్ సర్వద్వారేషు అంటే అన్ని ఇంద్రియాలలో వెలుగుని తీసుకొని వస్తుంది. బయటికి పోయి, మనసు బయటికి పోయి అన్ని ఇంద్రియాలకు వెలుగుని తెచ్చి ఇస్తుంది. అట్లా సత్వగుణం బాగా పెరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఈ పరమాత్మను తెలుసుకోవాలంటే సత్వగుణం ఉండాలా. అయితే పరమాత్మనే యోగమాయతో కప్పిబడేసి ఉంటాడు అనేసి 7వ అధ్యాయంలో 25వ శ్లోకంలో ఇట్లా చెప్తా ఉన్నారు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః
మూఢోహం నాభిజానాతి లోకో మామజమవ్యయం. అంటే ఏమి శ్లోకానికి ఏం అర్థం అంటే, పరమాత్మని యోగమాయ కప్పి వేసేదాని వల్ల పరమాత్మ ప్రకాశం ఎవరికి కనబడకుండా పరమాత్మని తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఈ మాయ తొలగితే గాని జీవుడికి పరమాత్మ కనబడడు. అయితే అట్లా కప్పివేసి ఉండే మాయని ఎట్లా తొలగించగలుగుతాడు జీవుడు అంటే, ఈ సత్వగుణాన్ని బాగా పెంచుకున్నప్పుడు ఆ యోగ మాయలో చిల్లులు పడి పరమాత్మ యొక్క ప్రకాశం జీవుడికి పడుతుంది. ఎట్లా అంటే, ఈ సూర్యుడు ప్రకాశిస్తా ఉంటారు, ఆ మబ్బులన్నీ కమ్ముకుంటుంది, అయితే చిన్న చిన్న రంధ్రాలు ఉంటే దాంట్లో నుంచి మనకు వెలుగు వస్తుంది. అట్లా సూర్యుడు వెలుగు, మధ్య మబ్బులు, క్రింద వస్తువులు, దీంట్లో చిల్లులు పడిందంటే ఆ వెలుగు వస్తువులు పెట్టి పడుతుంది. అదే మరి పరమాత్మ వెలుగు, యోగమాయ చీకటి, కింద వస్తువులు. ఈ పరమాత్మ వెలుగు జీవుడిలో పడల్లా అంటే సత్వగుణం ద్వారా కలిగే జ్ఞానం వల్ల ఆ యోగ మాయలో చిల్లులు పడి, రంధ్రాలు పడి, ఓటలు పడి ప్రకాశము జీవుడి పైకి పడుతుంది. దీన్నే సన్ త్రూ క్లౌడ్స్ అనేసి గూగుల్లో వేస్తే మనకు ఆ పిక్చరే వచ్చేస్తుందంట. అట్లా సత్వగుణం పెరిగింది అంటే మాయని తొలగించేస్తుంది. అటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమి చేయగలుగుతారు అనే దానికి ఉదాహరణగా ఒక కథ ఉంది, భీష్ముడి కథ. భీష్మాచార్యుడు ఈయన ఎవరి కొడుకు? సంతను మహారాజుకు గంగాదేవికి పుట్టినవాడు. వీళ్ళు వచ్చి ఏమంటే అష్టవశువులు అనేసి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వశిష్ఠుడి కామధేనువు కావాలా అనేసి దొంగలించుకొని వచ్చేసేటప్పుడు వశిష్ఠుడు శాపం ఇచ్చేస్తాడు, మీరు మానవ జన్మగా పుట్టల్లా అనేసి శాపం ఇచ్చేస్తే ఈ భీష్ముడుగా ఆ యొక్క కామధేనుని తీసుకొని పోయేసి ఆ 7 మంది వసువులు ఆయన్ని క్షమాపణ కోరుకుంటే కూడా భీష్ముడు కోరడంట. అందువల్ల ఆయనకు వచ్చి చిరంజీవిగా ఉండిపోవాలా అనే మాదిరి ఆయనకు ఒక శాపం ఉండదు. అటువంటి ఆయనకు సంతన మహారాజు ఎంత యోగం నిష్ట కలిగిన వాడు అంటే, నీకు ఇచ్ఛా మరణం కలుగుతుంది అనేసి వరం ఇచ్చేస్తాడు భీష్ముడికి. సరే, ఈ భీష్ముడు ఎట్లాంటి వాడు అంటే, ఎప్పుడు చూసినా జ్ఞానం సంపాదించుకోవాలా, అందరినీ కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో కొత్త విషయాలు తెలుసుకోవాలా అనేసి తెలుసుకుంటా ఉండేవాడు భీష్ముడు. ఎన్నో సాధనలు చేసి జ్ఞానాన్ని సంపాదించుకొని చాలా సిద్ధుల్ని పొందినవాడు భీష్ముడు. ఈయన రాజ్యపాలన చేసేటప్పుడు ధృతరాష్ట్రుడికి మనముళ్లకు సలహాలు ఇస్తా అతడు శ్రీకృష్ణుడి ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడని అందరికీ తెలుసు. యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు రాజు అవుతాడు. భీష్ముడు అంపశయ్య పైకి పడుకొని, ఆయనకి ఇచ్ఛామరణం ఉంది కాబట్టి ఆయన ఉత్తరాయణం కొరకు వెయిట్ చేస్తా ఉన్నాడు. అప్పుడు భీష్ముడి దగ్గరికి కృష్ణుడు ధర్మరాజుని తీసుకుని వచ్చి ఆయనకు అన్ని విషయాల్ని చెప్పండి, ఆయన ఏమేమి ఆయన కోరుతాడో, ఆయనకి ఏదేది మంచిదో అదంతా ఉపదేశం చెయ్యండి అంటే, నీకు మించి ఎవరైనా చేస్తురా కృష్ణ అనేసి అంటే, నువ్వు బతికి జ్ఞానాన్ని సంపాదించి సాధించుకుని ఉండవు కాబట్టి నువ్వు ఉపదేశం చేసినట్టే నీ మనముడికి ఎంతో ఉపయోగం అవుతుంది అనేసి నువ్వు ఉపదేశాలు చెయ్యాలా అని అంటే, నాకు చాలా నొప్పిగా ఉంది, అంపశయ్య పెట్టి పండుకుంటాను కదా, ఈ బాణాలంతా నన్ను గుచ్చుతా ఉంది అంటే, నీకు ఆ నొప్పి లేకుండా నేను చేస్తాను అనేసి చెప్తే, ఆయన ధర్మరాజుకు తెలిసిన విషయాలే భీష్ముడు చెప్తా ఉంటే కూడా శ్రద్ధగా విన్నాడంట ధర్మరాజు. అట్లా భీష్ముడు రాజ్యపాలన ఎట్లా చెయ్యాలా, ఇంకా ఏమేమి ధర్మపాలన గురించి విషయాన్ని గుచ్చి చెప్పినారంట. భక్తి మార్గంలో ఎట్లా ఉండాలా, విష్ణు శివ సహస్రనామంలో ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రుచి దగ్గర తీసుకొని వచ్చి అది ఆయన అంపశయ్యపైకి ఉండేటప్పుడే చెప్పినారు. మోక్ష ధర్మాలు ఒక్కొక్క దశలో ఏమేమి ఎట్లెట్లా ఉండాలా అనేసి ధర్మరాజుకు చెప్పినారు. భీష్ముడే కాకుండా ధర్మరాజు కూడా సాత్వికమైన పరిశుద్ధమైన శ్రద్ధ కలిగిన వాడు. ఇట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుందా
జ్ఞానం వృద్ధి అయినప్పుడు సత్వగుణం పైకి వచ్చి తన ప్రభావాన్ని చూపుతుంది అనేసి పరమాత్మ మనకు ఉపదేశం చేస్తా ఉన్నారు. అట్లా మనం కూడా సత్వగుణాన్ని పెంచుకోవాలని, జ్ఞానాన్ని సంపాదించుకొని తమో రజో గుణాలని తొక్కివేసేసి మళ్ళీ ఈ సత్వగుణాన్ని కూడా తొక్కి పై స్థితులకు వెళ్ళాలని, ఆ వెళ్ళే ప్రయత్నానికి పరమాత్మ మనకు అండగా నిలబడాలని ప్రార్థిస్తున్నాను.